మంచితనానికి 6 అడుగుల ఆదర్శం, సేవలో శ్రద్ధ, పనిలో నిబద్ధత, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న విశ్వసనీయ నాయకుడు, ఎంతో మంది కళ్లల్లో వెలుగు నింపిన కిరణం, నడక చూపించిన ప్రభాకరుడు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిగా నిలిచే వ్యక్తిత్వం మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు. రాజ్యాంగ సవరణ చేయాలంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి ఉభయ సభలని అప్పట్లోనే అంబేద్కర్ లాంటి మహానుభావులు ఆలోచించి మెజారిటీతో పని లేదు, మెజారిటీ ఉన్నా కూడా అపోజిషన్ నుంచి కూడా 2/3 మెజారిటీ ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ చేయగలిగినటువంటి ఆలోచన చేసిన మహానుభావులు అంబేద్కర్ గారికి ఈరోజు నిజంగా కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము మహిళా బిల్లు పెట్టామంటున్నారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, 2023 సెప్టెంబర్ 18న గెజిట్ వచ్చింది. మీరు ఆ రోజు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని పెట్టారు. దీన్ని పెడుతూ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయకుండా దానికి మళ్ళీ కులగణన చేసిన తర్వాత మేము ఈ యొక్క రిజర్వేషన్స్ని అమలు చేస్తామని చెప్పారు. కులగణనలు చేయలా. ఈరోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ దాని వెనక డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి దాన్ని జత కలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి మహిళా బిల్లు అని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిన్న పార్లమెంట్లో చేయడం జరిగింది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, 2023న మీరు దీనికి 454 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఒక ఎంఐఎం పార్టీలో 2 మినహా. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఓటింగే లేకుండా ఈ యొక్క బిల్లుని పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో. కాబట్టి ఈరోజు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధి మీకు లేదు. మహిళల్ని చట్టసభల్లోకి తీసుకురావాలని ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 33% స్థానిక సంస్థల్లో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాం. మొన్న అమరావతి చట్ట సవరణ బిల్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నోరు తెరవలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతికి నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకమైన దుష్ప్రచారం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క చట్టసభల్లో అనుమతి పొంది ఏదైతే గెజిట్ రూపంలో ఉండేటటువంటి ఈ యొక్క బిల్లుని ఇమీడియట్గా క్యాస్ట్ సెన్సస్తో పని లేకుండా అమలు చేసి రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని. కాబట్టి స్పష్టంగా ఈరోజు దేశ ప్రజలకు అర్థమైంది, ఇది బీజేపీ పార్టీ యొక్క ఓటమి, కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుగాని దేశ ప్రజలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని రక్షించగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈరోజు కనుక 2/3 మెజార్టీ నరేంద్ర మోడీ గారికి ఉండుంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేసి నేనే శాశ్వత ప్రధానమంత్రిని పెట్టుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బీజేపీ అనేటటువంటి పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతానికి సంబంధించినటువంటి అంశాలను ఎత్తుకెత్తుకొని ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, 2023 బిల్, మహిళా బిల్ ఏదైతే 100% ఆమోదం పొంది గెజిట్ రూపంలో ఉందో దాని జనగణనతో పని లేకుండా మీరు ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. 23లో సోనియా గాంధీ గారు గట్టిగా కూర్చుని అందరూ కలిసి మొత్తం, అంటే అప్పుడు అపోజిషన్ మనమే కాబట్టి రూలింగ్ పార్టీ మీద, అంటే బీజేపీ పార్టీ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి 2023లో బిల్లును ఆల్రెడీ పాస్ చేయించాం. ఇంకిప్పుడు కొత్తగా బిల్లు పాస్ చేసేదేంటి? ఏమీ లేదు. అభి ఇసీ క్షణ్ ఆ రోజు 23rd చెప్పింది, ఇప్పుడే ఈరోజే ఈ క్షణం నుంచే మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మనం ఆ రోజు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఆల్రెడీ బిల్ పాస్ అయింది. సో ఇంక ఈరోజు మహిళా బిల్లు గురించి చర్చించేదానికి అది ఇంకా ఎందుకు చేయలేదు అని చర్చ తప్పిస్తే వేరే చర్చ ఏమి లేదు. సో ఈరోజు ఇంపార్టెంట్ మేము అపోజ్ చేసేది, మేము 100% అసలు ఆల్రెడీ
పాస్ అయిపోయిన బిల్లు గురించి మళ్ళీ ఇంకా మాట్లాడేది ఎందుకు? కానివ్వండి, ఇంప్లిమెంట్ చేయండి, అదొక్కటే మా డిమాండ్. ఎందుకు ఇంకా డిలే జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయండి అనేది ఒకటే డిమాండ్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలిపారంటే మహిళా బిల్లు మీద మేము తొందరపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము తొందరపడుతున్నాము. సో వాళ్ళు ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎలా తొందరపడుతున్నారు, వీళ్ళ దగ్గర మన పని ఎలా చేయించుకోవాలని దాంట్లో కలిపి డీలిమిటేషన్ని తీసుకొచ్చారు. సో డీలిమిటేషన్ని చెయ్యాలి అంటే 2012 సెన్సస్ని బట్టి చేస్తామంటే మా లీడర్ ఆఫ్ అపోజిషను 2012 కాదు, ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టున్నాం సెన్సస్ అన్నారు. ఈ సెన్సస్ ప్రకారం చేయండి. 2012 అనేది ఓల్డ్ సెన్సస్, దాంట్లో చాలా వరకు రాలేదు. సో అందుకని లేటెస్ట్ సెన్సస్తో బట్టి చేయండి అని చెప్తున్నారు. ఇంకొక క్లాస్ ఆయన చెప్పేది ఏంటంటే కాశ్మీర్లోను అస్సాంలోను ఇలాగే డీలిమిటేషన్ చేసి, సో అక్కడ ఏం చేశారు, అక్కడ వచ్చిన దీని ప్రకారం ఎట్లుందంటే 25 lakh ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 25 lakh ఓటర్స్ ఉన్నారు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఏమో 8 lakhs ఉన్నారు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 6 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఇష్ట ప్రకారం ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ని, జ్యుడిషియరీని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారో డీలిమిటేషన్ కమిటీని కూడా వీళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. అలా కాకుండా డీలిమిటేషన్ కమిటీని వేసి వాళ్ళు ఎలా చేస్తున్నారో నిర్ధారించి చేయమని మాత్రమే అడుగుతున్నాం. డీలిమిటేషన్ని చెయ్యొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ చేసేదానికి ఆ సెన్సెస్ పట్టి చేయమంటున్నాం, అంతా యూనిఫామిటీ మెయింటైన్ చేయమంటున్నాం. ఇప్పుడు మన మోడీ గారు నార్థర్న్ స్టేట్స్లో, ఆయనకి నార్థర్న్ స్టేట్స్లో బలం ఉండే దగ్గర అక్కడ డీలిమిటేషన్ తోటి ఎక్కువ ఎంపీ స్థానాలు తీసుకొచ్చి సౌత్లోను నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనూ ఆయన తొక్కేస్తున్నారు. డీలిమిటేషన్లో ఎక్కువ స్థానాలు లేకుండా తక్కువ స్థానాలు ఉండేట్టు, ఆయనకి కావలసిన స్టేట్స్లో మాత్రం ఎక్కువ స్థానాలు వచ్చేట్టు చేస్తున్నారు. అది అపోజ్ చేస్తున్నాం. సో అలా చేస్తే సౌత్కి పూర్తిగా మనకు వాయిస్ ఉండదు. మన వాయిస్ని మొత్తం వాళ్ళే తొక్కేసి వాళ్ళు తీసుకుంటారు. సో అది మన తరపున, మన సదర్న్ స్టేట్స్ తరపున, నార్థర్న్ ఈస్ట్ స్టేట్స్ తరపున ఎల్ఓపి మాట్లాడుతున్నారు. ఇది మాత్రమే మన అపోజిషన్ పార్టీస్ అన్నీ అడిగేది. సో అపోజిషన్ పార్టీస్ అన్నింటిలో స్టాలిన్ గారు అయితే శుభ్రంగా డీలిమిటేషన్ని చించి అవతలేశారు. బట్ మన స్టేట్లో ఉండే వాళ్ళేమో రూలింగ్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అసలు ఏం నోరు మీద తిప్పకుండా సైలెంట్ కూర్చోండారు. ఆ పక్క స్టేట్లోనే 4 అడుగులు వేస్తే వచ్చే పక్క స్టేట్లోనే మనకు స్టాలిన్ గారు శుభ్రంగా మాట్లాడుతున్నారు, శుభ్రంగా దాన్ని చించేసి ఆయన మాట్లాడుతున్నారు. సో అందుకని మహిళా బిల్లుకి మేము పూర్తిగా మద్దతు. మహిళా బిల్లుని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. సెన్సస్ 2012 కాకుండా లేటెస్ట్ సెన్సస్ తోటి చేయమని అడుగుతున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్.